మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయనను వ్రాయబడి ఉన్నది. అనగా మొదటి ఆదాము ఆయన మట్టి నుంచి చేయబడ్డాడు. కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ఆదాము మట్టి నుంచి తీయబడినప్పుడు దేవుడైన యెహోవా అతని గాఢనిద్ర కలుగజేసి అతడి ప్రక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీని ఆదాము వద్దకు తీసుకుని వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ గాయంను మనలా కట్టివేశాడు. అయితే మొదటి ఆదాము మట్టి నుంచి తీయబడిన ఆదాము యొక్క ఆ ప్రక్కన చేయబడిన గాయము ద్వారా తీయబడిన ఎముకతోటి స్త్రీ చేస్తే ఆ స్త్రీ వలన పాపము, స్త్రీ యొక్క అవిధేయత వలన పాపము స్త్రీకి అంటుకున్నది, స్త్రీ ద్వారా ఆదాముకు కూడా అంటుకున్నది. అనగా ఆదాముకు ప్రక్కన గాయము చేయబడి ఆ గాయము ద్వారా వచ్చినటువంటి స్త్రీ వలన ఈ లోకములోనికి పాపము మొదట ప్రవేశించింది. అలాగే కడపటి ఆదాము అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది. మొదటి ఆదాముకి ఎలాగైతే ప్రక్కన గాయము చేయబడిందో అలాగే కడపటి ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ప్రక్కన గాయము చేయబడింది. ఆ గాయము ద్వారా మొదట రక్తమును తరువాత నీళ్లును కారునని వ్రాయబడి ఉన్నది. రక్తము అనగా పాప క్షమాపణ. మన పాపముల గురించి ఆయన గాయము ద్వారా రక్తము కారింది. అనగా మన పాపాలకి విమోచన ఆ గాయం ద్వారా వచ్చింది. తరువాత నీళ్లు కారినని ఉంది. ఆ నీళ్లు కారణం అంటే ఆ నీళ్లు బాప్తిస్మానికి సూచనగా ఉన్నది. మొదట రక్తము మన పాపాలను శుద్ధి చేసేదిగా ఉంటేను, నీరు అనేటువంటిది మనకు బాప్తిస్మం ఇచ్చి నూతన జన్మ అనుభవంలోనికి తీసుకెళ్ళి మనల్ని ఆ రోజునాడు ఏ రకంగా అయితే మనము పాపములో పడి ఆ గాయం ద్వారా ఆదాము గాయం ద్వారా వచ్చినటువంటి స్త్రీ ద్వారా మనము పాపంలోనికి పడితే కడపటి ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గాయము ద్వారా మనకు రక్షణ వచ్చింది, మనకు పాప విమోచన వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆ శిలువ గాయము మనకు విమోచన కలిగించింది. ఆ రోజునాడు లోకములోనికి వచ్చిన పాపము ఏ రకంగా అయితే ప్రక్కటెముకలోంచి ఆదాములోంచి వచ్చిందో, ఆ గాయములోంచి వచ్చిందో, అదే గాయము కడపటి ఆదాము వలన అయినటువంటి యేసు ప్రభువారు వలన ఆ గాయం నుంచి ఆ పాపానికి విమోచన వచ్చింది. ఆ గాయము నుంచి మన పరలోకంలోనికి వెళ్ళడానికి మార్గం అయినటువంటి బాప్తిస్మము అనేటువంటి నూతన జన్మ అనుభవం కూడా ఆ గాయం ద్వారా కలిగింది. ఏ గాయం ద్వారా పాపం వచ్చిందో అదే గాయం ద్వారా మరలా మనకు పరలోక రాజ్యము ప్రవేశించడానికి అర్హత కూడా లభించింది.
దేవుడు మనతో మాట్లాడినట్టు ఈ యొక్క సత్యాన్ని మనమందరము గ్రహించి ఆయనలో బలముగా జీవించినట్లయితే మనము నిత్య జీవాన్ని ప్రాప్తించుకుంటాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.